అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నదని ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతోటి స్పష్టమైంది. గత కొద్ది రోజులుగా పొదుపు మంత్రం పఠిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ ఇక ధరల పెంపుపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించిండు. 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోవడంతోటే ఇంక నిత్యావసర వస్తువుల ధరలు దంచుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇలా పేదోని నెత్తిన గట్టిగానే భారం పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటైతే నేను పట్టుకొని వచ్చిన. అలా చేస్తే 50 రూపాయలకే లీటర్ పెట్రోలు 7 ఏళ్ళు ఎందుకు ఆగడం అనేది మీకు ఒక లెక్క. దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఓమన్ టు గుజరాత్ డీప్ సీ, ఒకసారి ఇది బాగా చూడండి. ఓమన్ టు గుజరాత్ డీప్ సీ గ్యాస్ పైప్ లైన్ స్ట్రాటజిక్ ఎనర్జీ కారిడార్ ఫర్ ఇండియాస్ ఎండ్రాయిడ్ సెక్యూరిటీ అని చెప్పేసి కూడా మొత్తానికి ఇదొకటి. ఎక్కడి నుంచి అంటే ఓమన్ నుంచి గుజరాత్ వరకు ఈ యొక్క ఈ కారిడార్కి సంబంధించిన దాని మీద డీటెయిల్స్ మీకు చెప్పే ముందు ఒక్కసారి దీన్ని మనం గూగుల్ చేద్దాం. ఎట్లా ఓమన్ టు గుజరాత్ డీప్ సీ. ఓమన్ టు గుజరాత్ డీప్ సీ పైప్ లైన్. రైట్, ఒకసారి ఈ ఇమేజ్ కూడా మీకు ఇండియాస్ 4 బిలియన్ డీప్ సీ గ్యాస్ పైప్ లైన్ ఓమన్ టు గుజరాత్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. మీకు పూర్తిగా మీకు ఒకసారి అది ఎట్లా అంటే దాని డీటెయిల్స్ అదొకసారి పెడదాం. ఎక్కడుంది అది? ఇండియాస్ ప్లాన్ 40,000 క్రోర్స్ డీప్ సీ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ ఓమన్ టు గుజరాత్ విత్ హర్మూజ్ రిస్క్ సంబంధించిన ఎక్కడ వచ్చింది అది ఒక్కసారి మీకు డీప్ సీ పైప్ లైన్ సంబంధించిన దాని మీద. ఓకే 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 ఇక్కడ దాని ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ కదా, కానీ ఇక్కడ అది ఓపెన్ అవుతుందా? రైట్, ఒకసారి చూద్దాం మనం. దీనికి సంబంధించిన దాని మీద మీకు చెప్తా. దీనివల్ల ఏం జరిగింది, అసలు నిజంగా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత ఉంది, రాష్ట్ర లేకపోతే దేశ జనాభా సంబంధించిన దానిలో ఎక్కువ కష్టాలు పడుతున్న ఏదైతే ఈ ఇంధన ఆదా లేకపోతే పెట్రోల్ కష్టాలకు ఎట్లా చెక్ పెట్టవచ్చో కావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆపుతుంది, 7 ఏళ్ల పాటు ఎందుకు పొడిగిస్తున్న దాని మీద కూడా మనం కులంకషంగా చర్చించుకునే ముందు అసలు ఈ ప్రాజెక్ట్ ఏందో ఒకసారి మనం చూసుకుందాం. ఇండియా ఫాస్ట్ ట్రాక్ 4.8 బిలియన్స్ డీప్ సీ గ్యాస్ పైప్ లైన్ కనెక్టింగ్ ఓమన్ టు గుజరాత్ టు బూస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. A strategic move to strengthen India's energy security amid the Middle East conflict and global supply కాన్సన్ట్రేట్స్ అనేది ఉంది. ఓమన్ నుంచి ఇక్కడ మొత్తం డీప్ సీకి సంబంధించినటువంటి ఇది ఒక గుజరాత్ వరకు ఈ పైప్ లైన్ అరేబియన్ సీ నుంచి వస్తుంది అనమాట. ఇది ఈ లెక్కన చూసుకుంటే ఎట్లా అంటే ఎనర్జీ సెక్యూరిటీ, డైవర్సిటీ ఆఫ్ గ్యాస్ సోర్సెస్ అండ్ రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, రిలయబుల్ సప్లై, స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ సప్లై నేచురల్ గ్యాస్ ఫర్ ఇండియాస్ గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్, అలాగే ఎకనామిక్ గ్రోత్, సపోర్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్, జాబ్స్ అండ్ క్లీనర్ ఎనర్జీ, ఆ తర్వాత స్ట్రేంజర్ టైస్, ఎలక్ట్రిక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఓమన్, డీప్ సీ పైప్ లైన్ స్పానింగ్ అప్రాక్స్ 1000 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్ల దూరంలో ఇది జరుగుతుంది. కెపాసిటీ అప్ టు 31 MMSCMD ఆఫ్ న్యాచురల్ గ్యాస్, ఫాస్ట్ ట్రాకింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ కాంప్లిటేషన్ అని చెప్పేసి ఒకటి వచ్చింది అనమాట. మొత్తానికి అరేబియన్ సీలో ఇది మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. దీని మీద చాలా వరకు మనం చూసుకుందాం. ఒకసారి అసలు దీనిలో ఒకసారి పూర్తి డీటెయిల్స్ మీకు వెళితే దీని మీద ఒక్కసారి దీని డీటెయిల్స్ వెళ్తే మీకు మొత్తం పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనే దాని మీద. మొత్తానికి ప్రాజెక్టుకి సంబంధించిన దాని మీద మీకు క్లియర్గా మనకు కొన్ని అయ్యున్నాయి ఇన్పుట్స్ మీకు చదివిస్తా. ఈ ప్రాజెక్టు 7 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందనమాట. అంటే దాదాపుగా 1000 కిలోమీటర్లకు సంబంధించి హర్ముజ్ జలసంధి మూసుకుపోయింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $60 నుంచి ప్రస్తుతం $100 వైపు దూసుకెళ్ళింది. ఆ $40 తేడాకు భారతం నెల చెల్లిస్తున్న ఖర్చు దాదాపుగా 30,000 కోట్లు. ఒక్క నిమిషం మీకు అది
పూర్తిగా నేను చూపిస్తా. రైట్. అంటే 40,000 కోట్లు ఖర్చు. ప్రస్తుతం 30,000 కోట్లు ఎట్లా అంటే వీళ్ళు ఎవరికి సారీ, నెలకు పెరిగిన పెట్రోల్ రేట్ల జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ సంబంధించిన దాని మీద మీకు ఒక్కసారి మొత్తం ఎందుకు డీటెయిల్గా చెప్తున్నానంటే రేట్ ప్రకారం ప్రస్తుతం నెలకు 30,000 అదనపు భారం, 30,000 కోట్ల అదనపు భారం పడుతుంది. ముప్పై వేల కోట్ల అదనపు భారం పడుతుంది. 30,000 కోట్లు అంటే మీకు ఒకసారి మొత్తం చెప్తే సింపుల్గా కొన్ని ఈ 30,000 కోట్లు సంవత్సరానికి లెక్కేస్తే మొత్తం 3,60,000 కోట్లు. ఇది మన రక్షణ బడ్జెట్లో సగం, మన రైల్వే బడ్జెట్లో దాదాపు సమానం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లతో ఒమాన్ నుంచి గుజరాత్ వరకు లోతు సముద్ర గ్యాస్ పైప్ లైన్ వేయాలని నిర్ణయించింది. ఇది సరైన నిర్ణయమే. దేశం తప్పకుండా దీన్ని వేయాల్సిన పైప్ లైన్ ఇది. కానీ 5 నుంచి 7 సంవత్సరాలు అన్నారు. ఎందుకు 7 సంవత్సరాలు? ఇంత క్లిష్ట పరిస్థితి నడుస్తూ ఉంది. యుద్ధ ప్రాతిపదికన నమోదు చేస్తే ఏమన్నా అదా? ఒమన్ నుంచి కూడా మీకు అన్ని క్లియరెన్స్లు రెడీగా ఉన్నాయి, వాళ్ళకి మీకు మీరు వేసుకోండి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడే ఇది? ఈ ప్రతిపాదన వచ్చి కూడా దాదాపుగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయింది. దాని ఇంతవరకు కూడా అంత కార్యరూపం ఎందుకు దాలుస్తలేదు? 7 సంవత్సరాల పాటు ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పైప్ లైను, గ్యాస్ కష్టాలు తీర్చే పైప్ లైను, లేకపోతే క్రూడ్ ఆయిల్ కష్టం తీసే పైప్ లైను, లేకపోతే ఇంధనం కష్టాలు తీసే పైప్ లైన్ మీద ఎందుకు వీళ్ళంత శ్రద్ధ తీసుకోవట్లేదు? 7 ఏళ్ళు జరిగితే నష్టం ఎంత అంటే సంవత్సరానికే 3,60,000 కోట్లు నష్టపోతే మరి 7 ఏళ్ళు అయితే ఎంత అవుతుంది? 7 దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 25 లక్షల కోట్లు. 25 లక్షల కోట్లు ఆపుతారు. ఒక 40,000 కోట్లతో అయిపోయే గ్యాస్ పైప్ లైన్ను 7 ఏళ్ళు ఎందుకు ఆగాలి? ఎందుకు? చిత్తశుద్ధి ఎవరికుంది? ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? ఇది ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిదే కదా. ఎందుకు చేసుకోవట్లేదు? దీని మీద పూర్తి స్థాయిలో ఎవరు మాట్లాడతలేరు? ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకు సపోర్ట్ చేయట్లే? అలా చేస్తే 50 రూపాయలకే వస్తుంది నీకు పెట్రోల్. 25 లక్షల కోట్లు దేనికి? 7 ఏళ్ళు ఎందుకు ఆగాలి? ఆ పెరిగిన ధరాభారం ఎందుకు భరించాలి? ఇవాళ 3 నుంచి 4 రూపాయలు పెట్రోల్ రేటు ఇవాళ పెరిగింది. రేపు ఇంకా 10 రూపాయల దాకా పెరుగుతుందట. ఇట్లే పోతే 7 ఏళ్ళ నుంచి ఎంత పెట్రోల్ పెరగాలి? మనకి ఇప్పుడు అంతకంటే పెద్ద పనే ఉంది. ఓమన్ నుంచి డైరెక్ట్ కొనుక్కోవచ్చు కదా. మనం డైరెక్ట్ పైప్ లైన్ మీద దృష్టి సారించవచ్చు కదా. యుద్ధ ప్రాతిపదికన చేయొచ్చు కదా. నెలకు అంటే అయితే వాస్తవానికి అసలు సాధ్యాసాధ్యాలు ఎంత అనేది కూడా మీకు ఒకసారి చైనా 2020లో ఇదే దీనికి సంబంధించి చెప్తాగా. మేము చైనా చైనాను దాటిపోతామని చెప్పేసి అంటూ ఉంటారు కదా. దేశవ్యాప్తంగా 2020లో అప్పుడు కోవిడ్ లాక్డౌన్ మధ్య పవర్ ఆఫ్ సైబీరియా గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం ఆపలేదు. రష్యా యుద్ధ సమయంలోనూ టర్కీ స్ట్రీమ్ పైప్ లైన్ పనిచేసింది. సాంకేతిక సవాళ్లు ఉంటాయి. 3,450 మీటర్ల లోతు సముద్రం సులభంగా లేదు, కానీ ఇవి అసాధ్యమైన అవరోధాలు కావు. వేగంగా చేయడానికి దృఢ సంకల్పానికి అవి అడ్డు నిలబడవు. దీనికోసం ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి కూడా చైనా ఎట్లాగో ఆపకుండా పనిచేసి చూపించింది. మొత్తం యుద్ధ ప్రాతిపదికన కరోనా టైంలో కూడా వాళ్ళు ఇక్కడ ఏదైతే ఇది ఉందో పవర్ ఆఫ్ సైబీరియా గ్యాస్ పైప్ లైన్ను పూర్తి చేసుకున్నారు. అలాగే యుద్ధ ప్రాతిపదికన చేయొచ్చు. దీనికోసం ప్రభుత్వం మొదటగా ఫెసిబిలిటీ రిపోర్ట్ కోసం 2 ఏళ్ళు వేసి ఉండకూడదు. సేజ్ ఇప్పటికే ఫ్రీ ఫెసిబిలిటీ అధ్యయనం పూర్తి చేసింది. గైల్ ఇంజనీరింగ్ ఇండియా ఐఓసీలకు గరిష్టంగా 6 నెలలు గడువిచ్చింది ఆల్రెడీ. సమాంతరంగా ఓమెన్తో గవర్నమెంట్ చర్చ వెంటనే ప్రారంభించింది. వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి, ఎందుకంటే వాళ్ళు నేరుగా వచ్చేసి హర్మూజు ఇదంతా ఈ షిప్లోకి వెళ్ళిపోతే నేరుగా పైప్ లైన్ ఇస్తే ఆడ నల్ల చెప్తే ఎడబోసినట్టే ఉంటుంది కదా. దానికి సంబంధించింది. ఇక 3వ సముద్రంలో ఒకేసారి బహుళ విభాగాల్లో నిర్మాణం చేపట్టాలి. ఓమన్ వైపు నుంచి గుజరాత్ వైపు ఏకకాలంలో పని మొదలు పెట్టాలి. అంటే ఇక్కడ నుంచి అక్కడి నుంచి 2 దిక్కుల నుంచి పని మొదలు పెడితే మధ్యలో వరకు వచ్చేసి ఆగిపోద్ది కదా. అంటే మీతో ఒక 6 నెలల్లో ఇదంతా కంప్లీట్ చేసుకుంటే మనకి కష్టాలు ఉండవు కదా, క్రూడ్ ఆయిల్ కష్టాలు ఉండవు కదా. ఇది ఎవరు చెప్పాలి? అంతర్జాతీయ అనుభవం ఉన్న సైపం, హలిసిస్ వంటి సముద్ర గర్భ పైప్ లైన్ నిర్మాణ సంస్థలను వెంటనే భాగస్వామ్యం చేసుకోవాలి. ఇది కేవలం గ్యాస్ పైప్ లైనే కాదంట, ఇది భారత్కు సర్వ భౌమత్వానికి పునాదు హర్ముజు
తలుపులు తెరిచినా మూసినా భారత్ వంటగది వెలుగురు ఆగిపోకూడదు. ఎల్‌పీజీ సిలిండర్ కొనడానికి సామాన్యుడు నిట్టార్చకూడదు. ఇది దేశ ప్రతిష్ట ప్రశ్న. ఇంతకంటే ఏం కావాలి భయ్? ఇంతకంటే ఏముంటది? దేశ గురువే గదా! మోడీ దేశ గురువే. యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తే ఇది నిజంగా మనకొచ్చే టైంలో 1 ఇయర్‌లో కంప్లీట్ అయిద్దట. అంటే 1 ఇయర్‌లో నీకు ఓపెన్ చేసుకోవచ్చు. దానికి 7 సంవత్సరాలు ఎందుకు? 25,00,000 కోట్ల ప్రజాధనం ఎందుకు? అనేది ఇక్కడ సామాన్యుడి ప్రశ్న. సామాన్యుడిగా చాలామంది 40,000 కోట్ల పెద్ద మొత్తమే. 40,000 కోట్లు అనేది పెద్ద విషయమే కాదు కేంద్ర ప్రభుత్వానికి. ఇక్కడే ప్రాజెక్ట్‌గా అయిపోతుంది. కానీ 7 ఏళ్ళు ఆగితే చెల్లించే 25,00,000 కోట్లతో పోలిస్తే ఇది చాలా చిన్న పెట్టుబడి. దేశాలు అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో సాధ్యమైనవి సాధించిన చరిత్ర భారత్‌కు ఉంది. ఇప్పుడు అదే చేయాలి. అర్జెంటుగా ఏం చేయాలంటే ఓమన్ టు గుజరాత్ డీప్ సీ గ్యాస్ పైప్ లైన్ ఖచ్చితంగా ఈ ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ వరకు. ఎందుకంటే రానున్న భవిష్యత్తులో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా మనం చాలా వెనుకబడిపోతామని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సాక్షాత్తు నరేంద్ర మోడీ మొత్తుకుంటున్నాడు కదా, లగ్జరీలు బంద్ చేయరని చెప్పేసి, పెట్రోల్ ఆదా చేయమని. దానికి ఇది అంటే ప్రత్యామ్నాయంగా పని చేసుకుంటూ పోతుండాలి. ఒకవైపు ఓమన్ నుంచి ఇంకోవైపు గుజరాత్ నుంచి పైప్ లైన్లు తీసుకొని ఏకకాలంగా పనిచేస్తే 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుంది. మనకి బాధలు తప్పుతాయి. ఈరోజు ఎక్కడో ఇరాన్ యుద్ధం అయితే హర్ముజ్ జలసంధి వాడికేదో తిక్కరేగి మూస్తే ఈడ వంట గ్యాస్ దొరకకపోవడం ఏందండి? ఇప్పటికే ఎన్ని చిన్న చితక హోటళ్ళు మొత్తం క్లోజ్ అయిపోయే పరిస్థితికి వచ్చి వాళ్ళ జీవితాలు రోడ్ల పడ్డాయి. రేపు ఎల్లుండి మళ్ళీ లాక్డౌన్ అంటా ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటా ఉన్నారు. మరి వాళ్ళ చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ రాకుండా నేరుగా పైప్ లైన్ తీసుకుంటే మనకు ఎంత వెసులుబాటు జరుగుతుంది. 40,000 కోట్లు భారతదేశంలో ఉన్నటువంటి వెలిగిపోతున్న భారత్కు, వికాసిత్ భారత్కు పెద్ద విషయమా? ఏమంటారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన దేశ గురుకు ఓమన్ తోటి పోయి రేపొద్దున ఒక పనులు చేసుకొని రావడం పెద్ద విషయమా? 40,000 కోట్లు అనేది భారతదేశంలో ఇట్ ఈస్ బిగ్గెస్ట్ అమౌంటా? దానికి 7 ఏళ్ళు ఆగడం ఎందుకు? 7 ఏళ్ళు ఆగితే 25,00,000 కోట్లు పోతున్నాయి కదా. నెలకు 30,000 కోట్లు అదనంగా ఇస్తున్నాం కదా. నెలకు 30 కోట్లు పెట్టే బదులు ఒకటేసారి 40,000 కోట్లు, 40 కాదు 50,000 కోట్లు, 10,000 కోట్లు ఎక్కువనే కానీ అవసరమైతే అంతర్జాతీయంగా కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఇట్లా చేసి నిజంగా అది చేస్తే అది దేశ గురువు అవుతాడు. అట్లా చేస్తే అద్భుతంగా తీసుకొని ఓమన్ టు గుజరాత్ పైప్ లైన్ తీసుకొస్తే ఆయన దేశ గురువు అవుతాడు, దేశానికి అద్భుతమైన ప్రధాని అవుతాడు. కానీ 7 ఏళ్ళు ఆగిన తర్వాత ఈయన ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. క్రైసిస్ వచ్చినప్పుడే కదా దాన్ని సత్వర పరిష్కారం చూపించాలి. అప్పుడే కదా ఒక నాయకుని యొక్క చాతుర్యం ఏంది, ఒక నాయకుని యొక్క ప్రజల మీద ప్రేమ ఏంది తెలిసేది. 100% దీనికి సంబంధించిన దాని మీద చాలా అద్భుతంగా ఏమంటారు దాన్ని డిజైన్ అయితే పూర్తయింది. డిజైన్ కూడా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఆ డిజైన్కి సంబంధించిన 1000 కిలోమీటర్ల సముద్ర మార్గం ద్వారా ఈ గ్యాస్ పైప్ లైన్ కనుక వస్తే మనకి కష్టాలు తీరుతాయి. చరిత్రలో మోడీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని మీద దృష్టి సారించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.